యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలు హార్ముజ్ జలసంధి దగ్గర జరుగుతున్న ఎత్తులు పై ఎత్తులు అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. హార్ముజ్ జలసంధి అనేది అత్యంత కీలకమైన చమురు గ్యాస్ రవాణా మార్గం. 20% గ్లోబల్ ఆయిల్ మరియు గ్యాస్ సప్లై హార్ముజ్ నుండే జరుగుతుంది. అయితే పశ్చిమాసియాని యూరోప్తో మిగతా ఆసియా దేశాలను కలుపుతూ సముద్రం కింద ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ఉన్నాయి. అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ ఓడిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఇరాన్ సముద్ర పడుగు నుండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని కట్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఒక్క హార్ముజ్ స్ట్రైట్లోనే కాదు, ఎర్ర సముద్రం కింద ఉన్న కేబుల్స్ను కూడా కట్ చేస్తానని ఇరాన్ హెచ్చరించింది. రెడ్ సీ అనేది యెమెన్ తిరుగుబాటు గ్రూప్ అయిన హౌతీ ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్ కథనం ప్రకారం ఇరాన్తో పాటు ఇరాన్ ప్రాక్సీ అయిన హౌతీ గ్రూప్ సముద్ర పడుగున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జస్ట్ అమెరికన్ పారాట్రూప్ దళాలు ఇరాన్ నేలపై అడుగు పెట్టగానే ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేసి అమెరికన్స్కి స్వాగతం పలకాలని ప్లాన్. అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయితే ఏమవుతుంది? యూరోప్కి ఆసియా దేశాల మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ 90% డేటా కట్ అయిపోతుంది. గ్లోబల్ ఇంటర్నెట్ విషయానికి వస్తే 17% దాకా డేటా కట్ అవుతుంది. గల్ఫ్ ప్రాంతంలో హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు $multi-billion ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి విఘాతం కలుగుతుంది. ఇరాన్ ప్రాధాన్య లక్ష్యం అమెరికన్ టెక్ కంపెనీలు. దుబాయ్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఏఐ $15.2 బిలియన్ పెట్టుబడితో కొనసాగుతుంది. కానీ కేబుల్స్ కట్ అయితే తీవ్రంగా నష్టపోతుంది. సౌదీ అరేబియాలో అమెజాన్ క్లౌడ్ సెంటర్ మీద దాడి చేసి నష్టపరిచింది ఇరాన్ ఇప్పటికే. కానీ కేబుల్స్ కట్ అయితే నష్టం తీవ్రంగా ఉంటుంది. దమ్మాంలో ఉన్న $10 బిలియన్ గూగుల్ ఏఐ సెంటర్కి మిగతా ప్రపంచంలో సంబంధాలు తెగిపోతాయి. సో పుతిన్ ప్రతీకారం తెచ్చుకుంటున్నాడని నేను రాస్తున్న వ్యాసాలకు అర్థం ఉంది. నెల రోజుల క్రితం గుజరాత్లో నయారా చమురు శుద్ధి కర్మాగారానికి మైక్రోసాఫ్ట్ తన సేవలు నిలిపేసింది. కేవలం 49% వాటా రష్యా కొన్నది. అఫ్కోర్స్ భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు మళ్ళీ తన సర్వీసును పునరుద్ధరించిన మైక్రోసాఫ్ట్ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్తో చేస్తున్న యుద్ధంని కేవలం 3 దేశాల మధ్య జరుగుతున్న దానిగా చూడకూడదు. రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంగా చూడకూడదు. రష్యా వర్సెస్ యూరోప్, అమెరికాగా చూడాలి. ఉక్రెయిన్ అనేది ఒక పావు మాత్రమే. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అమెరికా వర్సెస్ రష్యా, చైనాల మధ్య యుద్ధంగా చూడాలి. ఇక్కడ ఇరాన్ ఒక పావు. వారం రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట అన్నారు, జియో పాలిటిక్స్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ఎందుకు, ఎప్పుడు, ఏ దేశం ఎటువైపు పడుతుందో తెలుసుకునేలోపు జరగాల్సింది జరిగిపోతుందని. అమెరికా గ్రీన్లాండ్ దేశం తనదే అని ప్రకటించగానే యూరోప్ అమెరికాకి వ్యతిరేకమైంది. ఆఫ్రికా దేశమైన ఉగాండా ఇజ్రాయెల్ వైపు జరుగుతోంది. సోమాలిలాండ్ అనేది చాలా చిన్న స్వయం ప్రకటిత దేశం, కానీ ఇజ్రాయెల్ సైనిక స్థావరం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు సోమాలిలాండ్ ఒక సార్వభౌమ దేశంగా ఇజ్రాయెల్ గుర్తించింది. సోమాలిలాండ్ ఎర్ర సముద్రంకి ఎదురుగానే ఉండే హౌతీ ఆధీనంలో ఉన్న యెమెన్కి ఎదురుగా ఉంది. మనకు తెలియకుండానే లాంఛనంగా 3వ ప్రపంచ యుద్ధం మొదలైంది. జస్ట్ అమెరికన్ దళాలు ఇరాన్ మీద అడుగు పెట్టడం, ఇరాన్ హౌతీలు అండర్ సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ చేయడంతో నాటో దేశాలు అమెరికాతో వచ్చి చేరతాయి. రష్యా అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని పేల్చడంతో అధికారికంగా 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. భారత్ పాత్ర ఎట్లా ఉండబోతోంది? గుడ్ ఓల్డ్ పాలసీ. మొదటి ప్రపంచ యుద్ధం మొదలై ముగిసిన, 2వ ప్రపంచ యుద్ధం మొదలైన అమెరికా అన్ని దేశాలకు మందులు, ఆహారం, ఆయుధాలు సప్లై చేస్తూ లాభపడ్డది. జపాన్ అమెరికాలోని పెరల్ హార్బర్ మీద దాడి చేయడంతో అమెరికా కూడా 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది అని చరిత్ర. కానీ జపాన్ పెరల్ హార్బర్ మీద దాడి చేసింది కామికాజ్ విమానాలతో. పెరల్ హార్బర్లో ఉన్న అమెరికన్ యుద్ధ నౌకలు దెబ్బతిన్నాయి, కానీ అవి మునిగిపోయేంతలా కాదు. మరి ఎలాగా మునిగాయి? అండర్ వాటర్ టార్పిడోస్ వల్ల. అవి అమెరికావే. సో ప్రపంచ యుద్ధం మొదలైతే భారత్ ఎటువైపు ఉండక తటస్థంగా ఉంటుంది. ఇప్పటికీ చమురు, గ్యాస్ రవాణా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇంటర్నెట్ అవుటరేజ్ రూపంలో మరో ఉపద్రవం సిద్ధంగా ఉంది. సముద్రం అడుగున ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని మళ్లీ వేయడానికి నెలల సమయం పడుతుంది. అది యుద్ధం అయిపోయాక మాత్రమే. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అంటే అసలుకే ఎటువంటి రవాణా జరగదన్నమాట. మరోవైపు ఎర్ర సముద్రం నుండి కూడా రవాణా అయిపోవచ్చు. రేపటి నుండి హౌతీలు కూడా ఇరాన్తో కలిసి పోరాడాలని నిర్ణయించారు.